హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మనం ఈరోజు ఫోటోషాప్ సీసీ వెర్షన్లో ఒక టెక్స్ట్కి కానీ లేదంటే ఒక షేప్స్కి కానీ ఇమేజ్ని ఎట్లా మర్జ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ముందుగా అయితే చూడండి, సో నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇమేజ్ని అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఒక టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నాను. చూడండి, తెలుగు టెక్ జోన్ బై అంజి అని ఇక్కడ టైప్ చేస్తున్నా, అవునా? సో ఈ టెక్స్ట్కి మీ ఇష్టం, ఏదైనా కలర్ ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఇంకా సైజ్ మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇక్కడ సైజ్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ని మూవ్ టూల్ ద్వారా, లేదంటే మీరు కాపీ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. మూవ్ టూల్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి పెడుతున్నాను. చూడండి, రైట్? సో ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను తీసుకొచ్చాను కదా. మీరు ఏదైనా ఇంకా సైజ్ తగ్గించుకోవాలనుకుంటే ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అయితే చేసుకోవచ్చు. అంటే షిఫ్ట్ పట్టుకొని సో డ్రాగ్ చేస్తే ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ని ఆ టెక్స్ట్లోకి కలిపేసేయాలి, అంటే మర్జ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ లేయర్స్ కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి తెలుగు టెక్ జోన్ బై అంజీ లేయర్ ఎప్పుడు కూడా కింద ఉండాలి, ఈ లేయర్ వచ్చేసి పైన ఉండాలా. ఇప్పుడు ఈ లేయర్ వన్ చూడండి, మనకి దీని మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసిన తర్వాత క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది, చూడండి, క్లిక్ చేయండి. చూడండి, కలిసిపోయింది ఇక్కడ. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీకు కరెక్ట్గా ఎక్కడి వరకు కావాలనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట, ఇట్లా. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇంకొకటి షేప్ తీసుకుంటున్నాను. ఇక్కడ షేప్ ఓవల్ షేప్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకోండి, రైట్? అది ఏ కలర్తోనైనా ఉన్నాయి, అది మీ ఫోటో కావచ్చు, లేదనుకుంటే ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తున్నా. సో చూడండి, ఇక్కడ పెట్టేస్తున్నా, ఓకేనా? సో ఇప్పుడు అందులోకి మూవ్ అవ్వాలనుకుంటే సేమ్ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి, క్లిప్పింగ్ మాస్క్. చూడండి, కలిసిపోయిందా? సో ఎక్కడ వరకు కావాలో మీరు అక్కడ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి ఈ షేప్ ఉంది కదా, సో ఈ షేప్కి ఇక్కడ ఇంకా మనం ఎడ్జెస్ అనేది జస్ట్ ఇట్లాగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఇట్లా సో షేప్ ఏదైనా సరే ఒక పర్టికులర్ షేప్లో కావచ్చు, ఒక పర్టికులర్ టెక్స్ట్లో కావచ్చు, మీరు ఇమేజ్ని ఈ విధంగా అయితే మర్జ్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ సీసీ వర్షన్లో 20 కావచ్చు, 22 కావచ్చు, 23 కావచ్చు. మరి నార్మల్గా రావాలంటే ఇక్కడే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ అయితే వదిలేయండి, నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.